జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి అతి పెద్ద గ్రహాలైనటువంటివి మనకి కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలు అవేంటంటే శని భగవానుడు, దాంతోపాటు రాహువు, కేతువు. మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గురువు. ఈ గ్రహాలు ఎప్పుడో ఒకసారి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు అయితే, రాహుకేతువులు 18 మాసములకి, అలానే గురువు 16 మాసములు అంటే 14 నుంచి 16 మాసములు ఒక్కసారి గురువు మారుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే 3 మాసాలకు ఒకసారి స్థలచలనం చేస్తారు. కానీ సంచారం అనేది మాత్రము 14 నుంచి 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. అయితే ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున అతి పెద్ద గ్రహం అయినటువంటి గురుగ్రహం, ఈ గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఎప్పుడు జూన్ 2వ తారీఖు ఏకునిజామున అంటే మబ్బులో అంటారన్నమాట. అలా బ్రాహ్మీ ముహూర్తం తర్వాత 4 గంటల 55 నిమిషాల సమయంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరించుండేటువంటి గ్రహము గురుగ్రహం. ఈ యొక్క గ్రహము సంచారము కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ తదుపరి సింహరాశికి వచ్చి సంచరిస్తూ ఉంటుంది మరొక 3 మాసాల వరకు కూడా. అయితే మొదటి 3 మాసాలు ఏవైతే ఉన్నాయో ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ తదుపరి 3-4 మాసాలు కూడా ఈ సింహరాశిలో సంచరిస్తుంది. కాబట్టి మనకి ఈ 6 మాసాల నుంచి 7 మాసాల వరకు అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ప్రకారంగా మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఏదైనా మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అశుభ ఫలితాలు ఉన్నాయా, ఎవరికైనా సరే నైట్ గా ఎదిగేదానికి కానీ నైట్ గా కోల్పోయేదానికి కానీ గ్రహరీత్యా, ప్రకృతి రీత్యా, అలానే దశ అంతర్దశల రీత్యా, అలానే గోచార ప్రకారంగా కూడా ఈ యొక్క గురుబలం ఏ రాశుల వారి మీద ఉంటుంది, ఈ గురుబలం ఛాయ వలన ఏ రాశుల వారికి అసలు గురువు ఏం చేస్తాడు అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. అందులోనూ ఈ గురుబలం అనేది ముఖ్యంగా వాడే దేనికోసం అంటే శుక్రుడు, గురువు. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురువుతో పాటు శుక్రుడు కూడా వెనువెంటనే సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో. ఆ తదుపరి వెనువెంటనే సంచరిస్తూ ఉంటారు అలానే మనకి రవి భగవానుడు. ఈ 3 కలయికతో ఈ యొక్క జూన్ మాసం నుంచి 2026 సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు కూడా ఈ 6-7 మాసాల వరకు కూడా సంచరించే గ్రహ ఛాయల వలన 12 రాశుల వారికి ఈ గురువు శుక్రులు చేసేటువంటిది ఏంటంటే కనుక వివాహం. ఈ వివాహ ప్రయత్నాలు, అలానే పెళ్లి అయిన వారు దూరం అయితే దగ్గర అవ్వడానికి, పెళ్లి అయి ఉన్నటువంటి జంటలు ప్రయత్నం చేసే పిల్లలు పుట్టేదానికి కూడా ఈ ఒక గురు శుక్ర గ్రహాలు బాగా యోగిస్తుంటాయి. జీవితంలో మనిషి ఎదగాలి అంటే వారికి శుక్రబలం కానీ గురుబలం కానీ ఉండాలి. అది వారి జాతక ప్రకారంగా, వారి యొక్క నక్షత్ర గోచార ప్రకారంగా, దశాంతర ప్రకారంగా కూడా నీకు గురుబలం తక్కువ ఉంది లేదా దీనికి పరిహారం చేసుకోండి, నీకు శుక్రబలం అసలు లేదు, కలత్ర దోషం ఉంది అంటారు. అలానే గురుచండాల యోగం, కలత్ర దోషం ఇవన్నీ కూడా గురువు శుక్రులకు సంబంధించినటువంటి ఈ 2 కూడా కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా ఈ 12 రాశుల వారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, లేదు వారికి బాగలేదంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకొని మొదటిగా మనము 12 రాశుల్లో ఒకటి మిథున రాశి వారికి ఇటీవల కాలం వరకు కూడా అంటే జూన్ 2 వరకు కూడా సంచరించేటటువంటి గురువు వెనువెంటనే ఇప్పుడు 2వ స్థానంలో కర్కాటక రాశిలో ఉన్నారు. ఈ కర్కాటక రాశిలో గురు సంచారం, గురువుతో పాటు శుక్రు సంచారంతో పాటు మీకు ఏదైతే 2వ స్థానంలో గురువు వచ్చి ఉన్నారో మీకు అదృష్టం అలా ఉట్టి పడుతుంది. ఎందుకంటే 2వ స్థానంలో గురువు మీకు మంచి చేయబోతున్నాడు. ఎవరికి? మిథున రాశి వారికి. మీకున్నటువంటి సెన్సిటివ్ తత్వం కావచ్చు, మీకున్నటువంటి ఏదైతే మంచితనం కావచ్చు, అర్థం చేసుకునే గుణం కావచ్చు, మీరు అనుకున్నటువంటి సాధించాలనే గోల్స్ కావచ్చు, ఏదైతే మీరు అనుకుంటున్నారో అవన్నిటికి కూడా ముడిపడి ఉంది. ఇప్పుడు మీరు సాధించేందుకు తొలి అడుగు వేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిద్రాహారం మాని కూడా మీరు ఏదైనా ఉంటే కనుక పరిగెత్తండి, ఫైట్ చేయండి. పీటీ ఉషాలాగా మీరు పరిగెత్తుతూ ఉంటే కానీ మీరు అనుకున్న పనులు ముందుకెళ్ళా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు అంత సాహసం చేసి ఒకేసారి పరిగెత్తకూడదు, దానికి ఏదైనా ప్రికాషన్స్ తీసుకొని పరిగెత్తాలి. కాబట్టి మీరు పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులు మాత్రం సకాలంగా పూర్తి అయ్యేలాగా, ఏవైతే పెండింగ్ వర్క్లు కానీ, రోడ్డు కాంట్రాక్టులు కానీ, బిల్స్ కానీ, ఇంకేదైనా బిల్స్ రావడం కానీ, పెండింగ్ కానీ, ఇంకెక్కడైనా డబ్బులు రావడం కానీ, మీరు ఇచ్చేది కానీ, మీకు ఇవ్వాల్సినవి కానీ, ఇంకేదైనా వర్క్ లో పెండింగ్ ఉన్నా కూడా మీ రాజకీయ రంగం, సినీ రంగం ఎందులైనా సరే రాణించేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. అలానే పెళ్లి కానటువంటి వారు అంటే
మిథున రాశిలో పుట్టి ఒకసారి కూడా పెళ్లి కాలేదు అనుకునే వారు, గురుబలం కానీ శుక్రబలం కానీ ఇప్పుడు లేనటువంటి వారందరికీ కూడా గురువు మారాడు, 2వ స్థానంలో ఉన్నారనగానే మీకు ఇక నెత్తిన పాలు పోసినట్టు అనుకోండి. ఆవు పాలు కానీ గేదె పాలు కానీ మీ నెత్తిన పోసుకున్నట్టే. ఇక మీకు అన్ని రకాలు కూడా మంచి సంబంధాలు కుదురుతాయి, మంచి నడవడికి ఉండేటువంటి ఫ్యామిలీస్ వస్తాయి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ వస్తాయి. మీకున్నటువంటి గొంతెమ్మ కోరికలు తీర్చడానికి కాకపోయినా మంచి చూసుకున్నటువంటి భర్త భార్య వచ్చేలా కనబడుతుంది. కాబట్టి అలాంటి సంబంధాలు వస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. అవకాశం పోతే మళ్ళీ రాదు. ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకునే దానికి అదృష్టం ఉండాలి, యోగ్యత ఉండాలి. అలాంటి యోగ్యత అదృష్టం 2 ఒకేసారి వస్తున్నాయి. కాబట్టి మీరు ఏం ఆలోచించకుండా కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకుంటే జీవితం బాగుపడుతుంది, భంగపడకుండా ఉంటుంది, రోడ్డు మీద పడకుండా ఉంటారు. పెళ్లి ఒకవేళ వద్దు అనుకుంటే మాత్రం ఆల్రెడీ చేసుకుని ఉన్నారు, భార్య భర్త దూరమైనారంటే గనక మిథున రాశి వారి వల్ల దూరం అవ్వరు. ఎందుకంటే గనక ఎలా ఉన్నా సరే మరొకసారి కమిట్ అయ్యారు అంటే ఖచ్చితంగా బాధ్యత తీర్చుకునేలానే ఉంటారు, బాధ్యతగా ఉంటారు, ఎంతదైనా భరాయిస్తూ ఉంటారు. కాబట్టి ఆపోజిట్ లో ఉన్నటువంటి వారి వల్లనే సమస్య ఉంది. కాబట్టి ఏదైనా సరే పర్వాలేదు, మరొక ప్రయత్నం చేద్దామని చెప్పేసి మిథున రాశి వారు ఒక అడుగు తగ్గేనా మీరు ముందుకు వెళ్ళేసి వారితో ఏదైనా సంభాషణలు చేస్తే మరీ కూడా దగ్గర అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మిథున రాశి వారు అనుకునేది సాధించేందుకు ఇది ఒక తొలి అడుగు అని చెప్పొచ్చు. 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి మిథున రాశి వారికి కలిసి వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. గోధుమ రొట్టె పైన మనము ఎలా అయితే తేనె రాస్తామో అదే విధంగా వీరికి కూడా కలిసి వస్తుంది అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మరొక విషయం, ఎక్కడైనా సరే వీరికి శత్రువులు ఉండేసి, ఎక్కడైనా సరే వీరిపైన కన్నేసి ఉండేసి, ఎక్కడైనా సరే వీరిపైన వీరి బ్రతుకుదలకు కానీ వీరు బాగుపడటం కానీ ఓర్చుకునేటువంటి వారు మిథున రాశి వారి దగ్గర ఉంటే 10 మందికి సాయం చేస్తారు, 10 మందికి ఉపాధి కల్పిస్తారు. అలాంటి వారి పైన దండెత్తేసి ఏదైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటి చేసి వారిపైన అష్టదిబ్బందం చేసి వారు ఎదగకుండా బాగుపడకుండా బతకకుండా చేస్తారు కొంతమందిని. ఇది శత్రు భయం అంటారు. మనతో ఉండేటువంటి మిత్రుడే అలా చేసేటువంటి తత్వం కనిపిస్తుంది. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే జాతకంలో అది రాదు. కాబట్టి పెళ్లి గడియలు ఉన్నా, అదృష్ట రేఖలు ఉన్నా, ఎంతైనా సంపాదించడానికి నిలదొక్కునే దానికి ఉన్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఎదగలేకుండా ఎటు తోజి లేకుండా అష్టదిబ్బందులు పాలేసి ఏం చేయాలో కూడా తెలియకుండా పరిస్థితులు ఏర్పడిపోతూ ఉంటారు. కాబట్టి మీకున్న సెన్సిటివ్ తత్వానికి అలాంటిది కష్టం. కాబట్టి ఎప్పటికప్పుడు పాజిటివిటీతో ఉండేసి మీకున్నటువంటి దేవుళ్ళకి కానీ నక్షత్రాలకు కానీ గ్రహాలకు కానీ మీకు ఏదైనా దాన ధర్మ యజ్ఞ యాగ హోమ జప తపాలైనా సరే చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉండాలి. పరిహార మార్గాలు చూసుకుంటూ ఉండాలి. లేకపోతే గనక ఖచ్చితంగా మీకు ఇబ్బంది అవుతూ ఉంటది. అష్టదిబ్బంది చేస్తే కనుక అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. ఇప్పుడు మీకు కలిసి వచ్చే కాలం వస్తుంది. కాబట్టి ఆ కాలం తగ్గట్టుగా మీరు కూడా పాజిటివ్ ఉండాలి. మనకి పాజిటివ్ ఉంటేనే ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. మీ సమీప దూరంలో ఎక్కడైనా గురువు గారు ఉంటే సంప్రదిస్తే మీకు ఆ గురువు గారు ఏదన్నా పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. మీకు ఏం జరిగింది, పరిష్కార మార్గం, ఈ 2 తెలుస్తాయి. లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడేలా కనిపిస్తుంది. గ్రహాల యొక్క స్థితిగతులు మీ పైన గురువు మారిన తర్వాత గురువు 2వ స్థానం ఉన్నాడు. కాబట్టి పాత ఆస్తులు కానీ, అన్నదమ్ములు గొడవ కానీ, డబ్బులు సమకూర్చడం కానీ, కొత్త రకమైన వడవడి కానీ, కొత్త రకమైన రంగంలో కానీ ముందుకు వెళ్ళటం, జాబులు వెసులుబాటు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా మీకు సూచిస్తున్న విదేశయానం అయితే కనుక మీకు జూన్ మాసంలో ప్రయత్నం చేస్తే వెళ్ళాలనుకున్న వారు విదేశానికి వెళ్తారు. అలానే జూలై మాసంలో పెళ్లి చేసుకోవాలి, పెళ్లి కావాలనుకున్న వారు జూలై మాసంలో ప్రయత్నం చేసుకుని పెళ్లి అవుతుంది. ఆగస్టు సెప్టెంబర్ మాసాలు అయితే కనుక మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలంటే ఈ గురుబలం మీ మీద చాలా అదృష్టం ఉంటుంది. అక్టోబర్ నవంబర్ మాసాల్లో అయితే కనుక మీరు ఏదైనా సరే విదేశానికి కానీ, పెళ్లి చేసుకోవడానికి కానీ, కొత్తగా వ్యాపారం పెట్టుకోవడానికి కానీ, పాత వ్యాపారం లాస్ అని మళ్ళీ పూడ్చుకోవడానికి కానీ, ఏదైనా బ్యాంక్ లోన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం చేసుకోవచ్చు. భార్యాభర్తలు దూరమైన వాళ్ళు జూలై నుంచి ఆగస్టు మాసంలో మాట్లాడుకుంటే కనుక మళ్ళీ వారు మరలా తిరిగి వచ్చేలా కనపడుతోంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసుకొని ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అవ్వచ్చు. ఇంకా మీ మీద కనిపిస్తుంది చెడు ఉంది, ఏం పని చేసినా ముందుకెళ్ళట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. ఇకపోతే ఈ ఒక చిన్న పరిహారం చేసుకొని కూడా అదృష్టవంతులైతే అవ్వచ్చు ఈ రాశి వారు. అయితే ఈ రాశి వారు కనుక ఈ గురు బలము శుక్ర బలము మీకు నిండుగా ఉండాలి, మీరు అనుకున్నటువంటి పనులు కావాలి అనుకుంటే ఉపశయనం మాత్రం లభ్యపడుతుంది. ఏ గ్రహం కూడా మనకి ఉపశయనం లభ్యపడుతుంది. కాబట్టి మీరు ఈ చిన్నపాటి పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు. దానికి ఏంటంటే కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పరిహారాన్ని. మీరు ఈ పరిహారాలు చూసుకొని మీరు పాటించినట్టయితే అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది గ్రహాల యొక్క స్థితిగతులు. అవి ఏమిటంటే కనుక మీరు ఆదివారం రోజున
మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ దాల్చిన చెక్క అని ఉంటుంది, ఆ చెక్క పౌడర్ కానీ చెక్క కానీ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున పన్నీర్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకొని స్నానం చేయండి. మంగళవారం రోజున పసుపు ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయండి. బుధవారం రోజున కర్పూరం బిళ్ళలు నీటిలో వేసుకొని ఒక 2 స్నానం చేయండి. అలానే గురువారం రోజున తెల్ల ఆవాలు కొన్ని వేసుకొని స్నానం చేయండి. శుక్రవారం రోజున మనకి చున్నం కానీ లేకపోతే గనక కుంకుమ కానీ వేసుకొని స్నానం చేయండి. లేదు అంటే గనక ఇలాచీ కానీ, లేదు అంటే గనక లవంగా కానీ అక్కడ శుక్రవారం రోజున ఏదో ఒక వస్తువుని నేను చెప్పిన వాటిని వేసుకొని స్నానం చేయండి. శనివారం అయితే గనక మీరు ఖచ్చితంగా ఉప్పుతో కానీ లేదా నల్ల నువ్వులతో కానీ ఒక చిటికెడు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. ఇలా గనక మీరు స్నానం ఆచరించినట్లయితే ఒక గురుగ్రహమే కాదు, ఒక శుక్రగ్రహమే కాదు, ఒక రవి గ్రహమే కాదు, ప్రతి గ్రహంకు ఉన్నటువంటి నెగటివ్ నరదిష్టి మీ మీద పోయేసి ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు సమపాల కూడా వస్తూ మీకు అన్ని విధాలుగా బాగుంటుంది.